మీకు ఇన్నేళ్లకు నేతన్నలు గుర్తొచ్చారా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు? సిరిసిల్లలో ఆత్మహత్యలను ఎందుకు ఆపలేదు? కేటీఆర్కు కేంద్ర మంత్రి సంజయ్ కౌంటర్ చూశారా? ఇక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు మినిస్టర్ అయిన తర్వాత కేటీఆర్కు సవాల్ విసిరిండు. ఇంతకుముందు ఈయన మినిస్టర్ లేనప్పుడు ఇదే కేటీఆర్ ఈయనకు సవాల్ విసిరిండు. ఈరోజు మినిస్టర్ కాగానే వేడుకోవడం జరుగుతుంది. అంటే అధికారం అంటే అనధికారం అంటే ఏ విధంగా ఉంటుందో తెలిసిపోయింది. చీకట్లో సంసారం చేస్తే ఎలా ఉంటుందో, వెలుగులో సంసారం చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి వచ్చింది. రెడ్మెంట్ లైఫ్ ఎవరికి? కేటీఆర్కు. కాబట్టి ఈ విషయంలో బండి సంజయ్ క్లారిటీగా అడుగుతున్నాడు. 10 సంవత్సరాలు మీ దగ్గర అధికారం ఉంది, గుడ్డి గుర్రాలకు పనులు తోమినరా, అప్పుడు ఏం చేసిండ్రు? ఈరోజు మాకు లెటర్లు రాయడం ఏంది? మేము చూస్తలేమా? మేము రాష్ట్రమంతా దేశమంతా మేము అందరినీ చూస్తున్నాం. అందరినీ కలిసికట్టుగా మా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది. కానీ మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసుకొని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా కొనసాగించకుండా పేర్లు మార్చుకొని డబ్బుతో చెలగాటమాడి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబ పరిపాలన. కాబట్టి ఇన్నేళ్లకు సిరిసిల్ల చేనేతలు కార్మికులు గుర్తుకొచ్చారా? 10 ఏళ్ళు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతల సమస్యలు పరిష్కరించలేదు? మీ హయం నుంచి చేనేత కార్మికులు ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిలదీశారు. అంటే ఉన్న విషయమే మాట్లాడుతున్నాడు బండి సంజయ్, కొత్తగా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మీకు అప్పుడు మేము ఏ అధికారంలో లేకున్నా ఒక ఎంపీగా ఉన్న తర్వాత గినా మేము వచ్చి అడిగితే మాకు అసలు ఏ కౌంటర్కైనా ఒక ఆన్సర్ ఇవ్వలేదు, దరిదాపులో రానియలేదు, ప్రగతి భవన్లో రానియలేదు. ఆ రోజు ఎలక్షన్లు అయిన తర్వాత ఈ చేనేత కార్మికులు మీకు గుర్తుకు రాలేదా? మీ అధికారం పార్టీలో 10 ఏళ్ళు అధికారంలో కొనసాగితే ఎందుకు ఈ నేతన్న సమస్యలు పరిష్కరించలేదు? ఎందుకు మీరు ఆ ఆలోచన చేయలేదు? అంటే ఈరోజు ఎందుకంటే రాయబారం చేస్తున్నారా? మీ హయంలో నుంచి చేనేత కార్మికులు ఆకలి చావులు కొనసాగడం నిజం కాదా? తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక బలమైన తర్వాత ఈ కేటీఆర్ను ఇంత నిలదీయడం జరిగింది. ఇక్కడ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిలదీశారు. ఈ మేరకు గురువారం కేటీఆర్ రాసిన బహిరంగ లేఖకు సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు, మీరే డిఫాక్టో సీఎంగా వ్యవహరించారు. అంటే 15 ఏళ్ళుగా సిరిసిల్లలో మీరే ప్రాతినిధ్యం వహిస్తున్నా అక్కడ నేతల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. వారి సంక్షేమం కోసం మీరు చేసింది ఏమిటి? బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి బకాయిలు కూడా చెల్లించకుండా పవర్లూమ్ సంస్థలో మూతబడేలా చేసింది మీరు కాదా? కరెక్ట్. సిరిసిల్లలో చిన్న పిల్లల హాస్టల్ పరిస్థితులు చూడలే, పిల్లలకు పురుగుల అన్నం చూడలే, తర్వాత అక్కడ జరిగిన స్టూడెంట్స్కు ఏ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అక్కడ జరిగిన ఎస్సీ ఎస్టీలను అనుకోకుండా లారీ బిజినెస్లో లారీ కేసులలో ఇరికిచ్చారు. కాన్స్టిట్యున్సీకి ఒక బలమైన కారణం పెట్టుకొని ఊరు ప్రజలను మొత్తం అక్కడ కాన్స్టిట్యున్సీ ప్రజలను ఎలాంటి శిక్షలు వేశారో మొత్తం ఈరోజు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక మళ్ళీ ఎట్లా అంటే సత్య హరిచంద్రుని తమ్మిలాగా మాట్లాడుతున్నాడు ఈరోజు. కాబట్టి అదన్నీ గుర్తున్నాయి. కాబట్టి బండి సంజయ్ ఈ బీఆర్ఎస్ పార్టీ దిక్కి భారతీయ జనతా పార్టీ మొత్తము రాష్ట్రమంతా తిరిగి ఒక యూత్ను మొత్తం ఊపందుకొని బలంగా ఆ పార్టీని బలాపితం చేసినందుకు ఇన్ని సీట్లన్నీ వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఆయన సెంట్రల్లో సహాయ మంత్రి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడం, తర్వాత ఈరోజు ఈయనను కౌంటర్ మొత్తము కేటీఆర్ను అడగడం, కేటీఆర్ చేసినవి అన్నీ గుర్తు చేస్తున్నాడు. నేరెళ్ళ ఘటనలు చేయలేదా? పోలీస్ వ్యవస్థతోటి ఎన్ని అరాచకాలు చేసిండు కేటీఆర్, అవన్నీ బయటకు ఉన్నాయి. ఆ పాపమే తగిలింది. ఈరోజు హాట్రిక్ సాధించకుండా అరే మీరు కరెక్ట్గానే చేస్తే ఈరోజు హాట్రిక్లో మీరు మళ్ళీ కాంగ్రెస్ రాకుంటుండే మీరే వస్తుండే. మీరు చేసిన అవినీతి పరిపాలన, మీరు చేసిన ప్రజలకు అన్యాయము, అరాచకము, స్టూడెంట్స్కు నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిధులు నియామకాలు నీళ్లు లేకుండా ఈరోజు హాస్పిటల్ల పాలు చేసిరు జనాలు మొత్తం. కరోనాలో మొత్తము అదే ఈటల రాజేందర్ లేకుండా ఏ ఒక్కడు దొరికిండా? మీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మీరు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. ఎంత అన్యాయం చేసిండ్రు. మీ 2014లో మీ
ఆస్తుల విషయాలు మీ అఫిడవిట్కు ఇప్పటికీ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినరు. తర్వాత ఈరోజు మళ్ళా సెంట్రల్ బండి సంజయ్కు మీరు ఇంకా లెటర్ రాయడము, రాయబారి చేయడం సిగ్గు లేదా అని ఒక్కసారన్నా గుర్తు చేస్తున్నాడు అది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్రంలోని చేనేత కార్మికుల కోసం ప్రధాని మోదీ వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును మీ హయాంలో ఏర్పాటు చేసిన సంగతి మర్చి తిరుమల టీడీపీ గతంలో మర్చిపోయారా? రాష్ట్ర పాలకుల వైఫల్యం వల్లే నేడు నేతన్నలు సంక్షోభంలో ఉన్నారని ఒప్పుకున్నందుకు సంతోషం. సిరిసిల్ల నేతల్లో సంక్షోభం నుండి గట్టెక్కేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నా అని సంజయ్ కేటీఆర్కు రాసిన లేఖలో స్పష్టం చేశారు. మీరు రాసినా రాయకున్నా ఈరోజు సిరిసిల్ల గురించి తర్వాత మీ హయాంలో జరిగిన ఈ అరాచకాలకు న్యాయం చేస్తామని మాట ఇస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే ఒక్కరోజైనా చీఫ్ మినిస్టర్ ఉండి మీ అయ్యా మీరు ఒక తలసాని శ్రీనివాస్ జాదవ్ను పంపించారు, ఒక్కరోజు ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదు, ఒక్కరోజు కలవలేదు. ప్రైమ్ మినిస్టర్ వస్తే ఒక రెస్పెక్ట్ లేకుండా రాజకీయాన్ని మొత్తం మీ అసభ్య పదజాలంతో ఈ 2 రాష్ట్రాల పబ్లిక్ను మొత్తం నాశనం చేసిన ఘటన మీది. రాజకీయం అంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుండే, ఒక రెస్పెక్ట్ ఉంటుండే. నాయకులు అన్నప్పుడు ప్రతి ఒక్కరు గౌరవం ఉంటే ఇప్పుడు మీ కుటుంబ పరిపాలన తీసుకొచ్చి అన్ని పార్టీలు ఈరోజు వాళ్ళ కుటుంబ పరిపాలన వాళ్ళ వంశోద్ధారకులను తీసుకొస్తారు. కాబట్టి యూత్ను రానియకుండా డబ్బుతో చెలగాటం చేసేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భారతదేశంలో ఇంత పెద్ద అన్యాయంగా ఏ పరిపాలకులు లేకుండొచ్చు, కానీ వీళ్ళు చేశారు అట్లా. ఇది ఇప్పుడే కాదు, తొందరలో అతి తొందరలో తెలుస్తుంది. టీడీపీ వీరప్పన్ వారసుల చేతిలో ఉండేది. తిరుమల టీడీపీ గతంలో వీరప్పన్ వారసుల చేతిలో ఉందని, ఇకపై ఎర్రచందనం దొంగలను వదిలే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. అర్థమైందా? ఒకప్పుడు వీరప్పను వారసుల చేతిలో ఉండేది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆయన ఇప్పుడు కేంద్ర హోం సహాయక మంత్రి కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏం చేయాలన్నా ఒక దొంగలను వదిలే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మొత్తం హెచ్చరిస్తాడు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. గత పాలకులు అక్రమ దందాలతో శ్రీవారి ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం కొల్లగొట్టేసి అక్కడ ఉన్న వ్యాపారస్తులకు రోజుకో అగ్రిమెంట్లు చేసి ఎవడు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేయడము, వాటర్ బాల్ వాళ్ళ కంపెనీ పెట్టుకోవడము, వైన్స్లు వాళ్ళు పెట్టుకోవడము, మొత్తము బద్ధకాన్ని తయారు చేసి డబ్బుతో చెలగాటం ఆడేసి టోటల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని పాడు చేశాడు. కాబట్టి ఈరోజు తిరిగి మళ్ళా ఇక్కడ శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. గత పాలకులు చేసిన అక్రమ దందాలను గుర్తు చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా గురువారం ప్రధాని మోదీ, సీఎం రేవత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ నివాసానికి రేవత్ పుష్పగుచ్చము గ్రీటింగ్స్ పంపించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి సంజయ్కి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతైనా భారతీయ జనతా పార్టీలో ఒక కేంద్ర సహాయక మంత్రి, హోం సహాయక మంత్రి అంటే తప్పకుండా శుభాకాంక్షలు తెలియవలసి వస్తుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రమైన ఈ విషయంలో ఆయన చర్య తీసుకున్న రైట్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడమని ఈరోజు హెచ్చరించి రెండు రాష్ట్రాల గురించి ప్రభావితం తెలియజేస్తూ చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.